కావలి పట్టణంలోని 18, 19, 22 వార్డులో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పండుగ వాతావరణంలో సాగుతున్న ఎన్నికల ప్రచారం అందరినీ ఆకర్షిస్తుంది. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ జన నీరాజనాలు అందుకుంటున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ ప్రాంత సమస్యలను ప్రస్తావిస్తూ వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి, చర్యల గురించి వివరిస్తూ సాగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటిలో సంతోషం వెలువరిస్తోందని, ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఆదివారం కావలి పట్టణంలోని 3 వార్డుల్లో నెల్లూరు జిల్లా వైసీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, స్థానిక నాయకుడు అబ్దుల్లా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను, వివరాలను తెలియజేస్తూ కరపత్రాలు పంచిపెట్టారు. స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మంగళహారతులతో, పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. 5 ఏళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు, అందిస్తున్న సంక్షేమ ఫలితాల గురించి ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఈ ఎన్నికల్లో తమకు అండగా నిలిచి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డిని, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఎవరైనా ఉన్నారు అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థని పూర్తిగా అడిగిన